హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్. ఎనీవే, టాపిక్లోకి వెళ్ళిపోతే మొత్తం మీద మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా మిర్రర్ టీవీ ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కొంతమంది మన మల్లన్న లాంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ మిర్రర్ టీవీ వాళ్ళు కావచ్చు, ఇక్కడ డాక్టర్ మైపాల్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ మైపాల్ యాదవ్ గారు కావచ్చు, వాళ్ళకు లైవ్లో కాల్ చేసి చాలామంది పబ్లిక్ నిలదీయడం జరుగుతుంది. సార్, మీరు చెప్పడం వల్ల మేము ఓటేయడం జరిగింది, మాకు రుణమాఫీ ఎక్కడ, మాకు రైతు బంధు ఎక్కడ, ఎప్పుడు వస్తుంది, మీరు క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఊరూరా తిరిగి కేసీఆర్కు ఓటేయొద్దు, మీకు కాంగ్రెస్కి వేయండి, లేకపోతే బీజేపీకి వేయండి అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. కాబట్టి మీకు అడుగుతున్నామని చెప్పేసి వాళ్ళకు స్పష్టంగా అయితే వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఉన్న పరిస్థితి వాళ్ళది కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేయనప్పుడు వీళ్ళు కూడా ఏం చేసే ప్రసక్తి ఉండదు. కాబట్టి మన తరపున ఏంటంటే మన వచ్చిన సమాచారాన్ని మీకు అందించడమే కానీ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి అయితే మన చేతిలో అర్హత ఉండదు. కాబట్టి అది ఎమ్మెల్యేల చేతిలో, మీ మినిస్టర్ల చేతిలో, అక్కడ సీఎం కావచ్చు, అక్కడ పిఎం కావచ్చు, మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం చేతిలో, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే అలానే చాలామంది వాపోతున్నారు. మీరు చెప్పకపోతే, అలా రుణమాఫీ చేస్తామని చెప్పకపోతే మేము కొన్ని కట్టుకునే వాళ్ళం కదా, మా రుణం ఏదో మేము తీర్చుకునే వాళ్ళం కదా, మాకు ఇంత అప్పు అయ్యేది కాదు కదా బ్యాంకులలో అని చెప్పి చాలామంది మాట్లాడడం జరుగుతుంది. ఎనీవే, ఏం మాట్లాడినా కానీ ఈ రుణమాఫీ ఇప్పుడు జరుగుతుంది. అసలు రుణమాఫీ జరుగుతుందా లేదా? పబ్లిక్ చాలామంది ఇప్పటికే ఇలాంటి అయోమయంలో ఉన్నారంటే అసలు ఈ రుణమాఫీ ఎందుకు చేస్తలేడు, అసలు రైతు బంధు ఎందుకు చేస్తలేడు, ఈ రైతు బంధు గురించి రైతు బంధు గురించి కూడా అప్డేట్ రావడం జరిగింది. డ్రోన్ కెమెరాలు వేసి, అంటే ఎవరైతే విస్తీర్ణంలో భూమిలో సాగు చేస్తున్న రైతులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైతు బంధు చేస్తాము, కానీ ఎలాంటి పడావు భూములు కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే వేయని. ఎందుకంటే వేరే ల్యాండ్కి వేసినా కానీ ఫాయిదా ఉండదు. ఎందుకంటే అది డబ్బు వృధా చేయడం తప్ప ఇంకో మార్గం ఉండదు. కాబట్టి అది అందరికీ అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. ఎనీవే, రైతు బంధువు మాత్రం అగ్రికల్చర్ ల్యాండ్కి వేస్తేనే బాగుంది. కానీ ఈ రుణమాఫీ డిసెంబర్ 9 చేస్తున్న ప్రభుత్వం ఎక్కడ బాయ్ అని చెప్పేసి మీకు ఎక్కడ చూడండి, ఇప్పుడు యూట్యూబ్లో కొద్దిగా సెర్చ్ చేసి చూడండి, ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కావచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించడం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇక్కడ మైపాల్ యాదవ్ కావచ్చు, ఇంకా ఈ పెద్ద యూట్యూబర్ ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే డైరెక్ట్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి అది కూడా తరిగా అది ఏంటంటే ప్రభుత్వం చేయలేనప్పుడు కొద్దిగా వేచి చూడాలి ఏం జరుగుతుంది. 100 రోజులు టైం అడిగిర్రు, ఆ టైంలో అలా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని వేచి చూడాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే ఈ రుణమాఫీ విషయంలో అయితే కొద్దిగా అప్డేట్ అనేది రావడం జరిగింది. మార్చి 15 లోపు రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు అయితే వేచి చూద్దాం. ఇప్పటి వరకు మీరైతే ఎవరైతే బ్యాంకులో రెన్యువల్ చేయకుండా ఉన్నారో, ఇప్పటివరకు లోన్ తీసుకొని బ్యాంకు సంప్రదించకుండా ఎవరైతే ఉన్నారో ఒకసారి వెళ్ళి మీ బ్యాంకును విజిట్ చేసి అక్కడ మీ ఖాతా అనేది క్లోజ్లో ఉందా, యాక్టివ్లో ఉందా అనేది తెలుసుకోవడం అయితే 100% ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలానే యాక్టివ్లో లేకపోతే ఒక 100నో 500 వేసి తీస్తే మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ అయిపోతుంది. అంటే మీకు ఎలిజిబుల్ కూడా అయిపోతారు ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు అయితే ఎవరైతే లోన్ను ఎలాంటి రెన్యువల్ చేయకుండా ఉన్నారో వాళ్ళైతే వెళ్ళి ఖచ్చితంగా ఈ పని చేయాల్సి ఉంటుంది. అలానే ఈ కేవైసీ అన్ని కూడా పూర్తి చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ అప్డేట్తో రుణమాఫీ గురించి మీ ముందు ఉంటా. నా పేరు గోపాల్, చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.